నంద్యాల జిల్లా డోన్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే జయసూర్య ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, బోర్లు, రచ్చకట్టలను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మంచి రహదారులు, త్రాగునీటి సదుపాయాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ధర్మవరం గ్రామంలో ఇంకా అవసరమైన పనులను దశలవారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో విద్య, ఆరోగ్యం, త్రాగునీటి రంగాల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మీ గ్రామం వచ్చి మంచి రోడ్ మనం చేసుకున్నాం. అందులో వచ్చిన మా అధికారులకు, తెలుగుదేశం నాయకులకు, ధర్మవరం సోదరులారా, సోదరులందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా తాగునీటి సమస్య ఉంది. తాగునీటి సమస్య, సాగునీటి సమస్య రెండు చాలా ఇంపార్టెంట్ కార్యక్రమాలు కూడా. రేపు వచ్చే నెల తప్పకుండా ఇంటికి కుళాయి వస్తుంది. ఫస్ట్ కుళాయి ఇచ్చి తర్వాత రోడ్లు డ్రైన్ చేస్తాం. తర్వాత 3 సెంట్ ఇంటికి స్థలం ఇస్తున్నాం. కొత్త బించులు ఇస్తున్నాం. మీ బైపాస్ రోడ్ కూడా పెడతాం. ఒకటి మీ ఊళ్ళో చాలా చిన్న రోడ్ కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది. బైపాస్ రోడ్ ప్రపోజ్ పెట్టాను. దాంతోపాటు ఎస్సీలో కూడా సూర్యగా చెప్పి ప్రతిదీ సోలార్ ఇస్తున్నాం. ప్రతిదీ సోలార్ ఫస్ట్ ఎస్సీ అయిపోయాక బీసీకి అయిపోతున్నాం. అంటే ఎవరికి కూడా ఆర్థిక పరిస్థితి బాధే కాబట్టి తగ్గడానికే ప్రతిదీ కూడా సోలార్ పెట్టి మహిళలకు ఎస్సీ కానీ బీసీ కానీ ఫ్యూచర్లో కరెంట్ బిల్ లేకుండా చేసే బాధ్యత తీసుకున్నా. తప్పకుండా మేలో ప్రతి ఇంటికి కొలాయిస్తుంది. నేను మీ ఇంటి ముందు పైప్ లైన్ పోయింది, మీకు చూశారు. మన డోన్ మొత్తం కూడా అన్ని గ్రామాలు, మారుమూల గ్రామంలో కూడా ఎక్కడ శాశ్వతంగా తాగునీటి సమస్య చేయబోతున్నాం. అలాగే సాగునీరు కూడా సాగునీరుకి వచ్చే శాస్త్రాన్ని నింపాము. ఇక ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా కంపల్సరీ ట్యాంక్ నింపుతాం. కొంచెం లీకేజ్ ఉంది. దానివల్ల అన్ని బోర్లు కూడా బాగా రీఛార్జ్ అవుతున్నాయి. దానివల్ల మంచి పంట పండిస్తారు. మంచి పూతోడు ఉన్నాయి. పేరులోనే ఉంది ధర్మవరం. ఈ గ్రామం ధర్మానికి మరి ప్రతీక. ఎప్పటి నుంచో కూడా ధర్మవరం గ్రామం కోట్ల కుటుంబానికి ఒక పెద్దని కోట. ఇది ఏ ఎలక్షన్ వచ్చినా సుజాతమ్మ గారు పోటీ చేసినా, లేదంటే పెద్ద అయిన స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పోటీ చేసినా, లేదంటే మన ప్రీతమ నాయకులు సూర్యప్రకాష్ రెడ్డి గారు పోటీ చేసినా, ఎవరు పోటీ చేసినా ఈ గ్రామంలో ఎప్పుడు కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి దీవించి మీరు చట్టసభలకు పంపించిన చరిత్ర ఈ గ్రామానికి ఉంది. కాబట్టి ఈ రోజు మరి ఈ గ్రామం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ ఈ గ్రామానికి ఏమి కావాలన్నా కూడా, ఏ సౌకర్యాలు కావాలన్నా కూడా మరి వెంటనే ఈ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, మన యువకుడు సంజయ్ నాయుడు గారు కానీ ఇతర పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ వచ్చి అడిగితే ఏది కాదనకుండా ఆయన మరి అనేక కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మరి ఇంత